విశాఖ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కనీసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ తరుణంలో విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం సైతం చెల్లాచెదురయ్యింది. పెద్ద ఎత్తున కూటమి పార్టీల్లో వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు చేరుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కూటమి పార్టీల వైపు వస్తున్నారు. తాజాగా 9 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డారు. వారంతా విజయవాడ పయనమయ్యారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 98 మంది సభ్యులుగాను 58 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. కూటమి పార్టీలు 32 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. అయితే ఎన్నికలకు ముందు చాలామంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా చాలామంది చేరారు. తాజాగా మరో 9 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సిద్ధపడిపోయారు. దీంతో విశాఖ మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధపడింది. రాష్ట్రంలో 11 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అన్నింటా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెప్పరెప్పలాడుతోంది. ఇప్పుడు అవిశ్వాసాల తీర్మాన సమయం ఆసన్నం కావడంతో ఒక్కొక్కటి కూటమి చేతిలోకి రానుంది. ప్రస్తుతం విశాఖ నగరంలో కూటమి బలం భారీగా పెరిగింది. తెలుగుదేశం పార్టీకి 29 మంది కార్పొరేటర్ల బలం ఉంది. ఎన్నికల అనంతరం 12 మంది టీడీపీలో చేరారు. తాజాగా మరో 9 మంది పార్టీ మారనున్నారు. జనసేనకు 3 ఉండగా ఎన్నికల అనంతరం ఆ పార్టీలో 7 చేరారు. మరోవైపు బీజేపీకి 2 సభ్యుల బలం ఉంది. దీంతో విశాఖ నగరంలో కూటమి బలం 62కు చేరింది. దీంతో ఇక్కడ మేయర్ పదవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేజారటం ఖాయమని తేలిపోయింది.